ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజీలో జరిగిన మెగా PTM 4.0 కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, లీప్ యాప్ ద్వారా పిల్లలు పాఠశాలలో ఏం చేస్తున్నారనే అంశాన్ని తల్లిదండ్రులు తమ ఫోన్లో చూడవచ్చునని అన్నారు. ఏపీలో 30,000 కోట్ల బడ్జెట్లో విద్య కోసం కేటాయిస్తున్నారని తెలిపారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు జీవితంలో ఎదగాలని అన్నారు. 99% ఉపాధ్యాయుల బదిలీలు నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ స్కూల్స్కు 1,00,000 మంది విద్యార్థులు పెరిగారని సంతోషం వ్యక్తం చేశారు. మీ పిల్లలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నేను ఏదైతే చెప్పానో, మొబైల్ ఫోన్లు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, తోటి విద్యార్థుల ఒత్తిడి కానీ, ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, అదేవిధంగా జీవనంలో ఖర్చులు పెరిగిపోయినాయి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే కానీ గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి. ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్. అంటే మీలో ఉన్నటువంటి మంచి ఏమిటి, మీకు ఏ విధంగా మార్కులు వస్తూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి వీక్నెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు తెలియదు. మీరు ఎంతమంది ఉన్నారో లీప్ అనే ఒక కొత్త యాప్ తీసుకొచ్చి అందులో మొత్తం తీసుకొచ్చారు. ఎంతమంది లీప్ యాప్ని మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారో చేతులు ఎత్తండి ఒకసారి. ఇంకా చాలా మంది చేసుకోలేదు.